గొప్ప దైవజనుడు మార్టిన్ లూథర్ గారు ఇలా అంటారు, ఆలోచనలు ఆకాశములో ఎగిరే పక్షులు లాంటివి. ఏ మనుషుడు కూడా పక్షులు తన తలకు పైగా ఎగరకుండా ఎవడు ఆపలేడు. కానీ ఏది ఆపగలరో తెలుసా? ఆ పక్షి మన తల మీదకి వచ్చి గూడు కట్టుకొని గుడ్లు పెట్టుకొని పిల్లలు పొదగకుండా దాన్ని ఆపగలుగుతాం. తల మీద పక్షులు ఎగరకుండా ఎవడు ఆపలేడు, కానీ ఆ పక్షి మన తలలో గూడు కట్టుకోకుండా ఆపగలుగుతాం. అలాగే ఆలోచనలు పక్షులు లాంటివి. ఎప్పుడైనా ఓ చెడ్డ ఆలోచన నీ మనసులో బయలుదేరింది, ఎస్, ఆ కలుపు మొక్క నీలోకి వచ్చింది. నేనంట, నువ్వు ఎంట్రన్స్ దగ్గర ఇంట్లో కూర్చున్నావు, కుక్క నీ తలుపు ముఖద్వారం గుండా లోపలికి రాబోతుంది. సైలెంట్గా ఉన్నావనుకో, సునక మహారాజు వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. ఆ కుక్క రాబోయే ముందే దాన్ని చూసి ఛాయ్ ఛాయ్ అని అదిలించావనుకోండి, లోపలికి వచ్చేది వస్తుందా? రాదు, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోద్ది. అలాగే దైవజనమ, కుక్క లాంటి చౌకబారు ఆలోచనలు, కలుపు మొక్క లాంటి తప్పుడు ఆలోచనలు నీలో బయలుదేరినప్పుడే ఈ కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నువ్వు తుంచి వేస్తే ఓ మంచి ఆత్మీయుడిగా బ్రతుకుతావు. నీ ఆధ్యాత్మిక నేల, నీ హృదయ సీమ ఫలభరితంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య, అంటే అసలు మానవ జీవితంలో తప్పుడు ఆలోచన, చెడు ఓట అనేది మనిషిలో రాదా? ఒక క్షణం కూడా రాదా? ఒకవేళ రాదు అని నేను అన్నానంటే నేను అబద్ధీకుణ్ణి అయిపోతా. శరీరం ధరించిన ప్రతి మనుషునిలో ఒకానొక సందర్భంలో ఓ చిన్న తప్పుడు ఆలోచన ప్రతి వ్యక్తికి వస్తుంది. కానీ ఏం చేయాలి? చెడు ఆలోచన ఒక విత్తనం లాంటిది. నేను అంటాను, ఆ విత్తనం మొలకెత్తిన మొట్టమొదటి రోజే అవలీలగా దాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించగలుగుతాం. వారం రోజులు అట్లాగే ఉన్నామనుకో, ఆ మొక్క ఏమైపోద్ది? ఒక నెల రోజులు అట్లాగే ఉన్నామనుకో, చెట్టు అయిపోద్ది. చెట్టు అయిన తర్వాత దాన్ని నువ్వు పెరకాలని ప్రయత్నం చేసావనుకో, చెట్టు అయిన తర్వాత దాన్ని వంచాలని ప్రయత్నం చేసావనుకో, నువ్వు వంగిపోవలసిందే కానీ దాన్ని తొలగించడం ఎవడి వలన కాదు. ఒక మాట ప్రభువుని అడుగు, దేవా, హృదయపు తలంపులలో కూడా పాపము చెయ్యని ఒక పవిత్రమైన జీవితం నాకు వరంగా దయచేయి. ప్రతి ఆలోచన నీకు లోబడాలి. ఆమేన్ చెప్దాం. ప్రతి ఆలోచన నీకు లోబడాలి. నా ప్రతి ఆలోచన నీకు చెరపట్టేటట్లుగా నన్ను బలపరచయ్యా అని దేవుని సన్నిధిలో కోరుకుంటే నిశ్చయంగా ఆ కృప దేవుడిచ్చును గాక.